ప్రమాదం జరిగింది. ననగ్రామ్గూడలో నిర్మాణంలో ఉన్న G+6 భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు చనిపోయినట్టు తెలుస్తోంది. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్టు తెలిసింది. కూలిన భవనం కింద 5 కుటుంబాలు నివాసం ఉంటున్నట్టు సమాచారం. విషయం తెలిసిన వెంటనే టౌన్ ప్లానింగ్, పోలీస్, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 2 జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కూలిన భవనం సత్యనారాయణ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రి పద్మారావు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మృతులు 10కి పైగానే ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శిథిలాల కింద 10 నుంచి 15 మంది దాకా ఉండవచ్చని భావిస్తున్నారు. కూలిన భవనంలో కార్మికులు ఎక్కువగా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఇక బిల్డింగ్ విషయానికి వస్తే 8 నెలలుగా నిర్మాణం జరుగుతోంది. 350 గజాల్లో G+6తో పాటు పెంట్ హౌస్ నిర్మాణం చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే 2 అంతస్తులను ఓనర్ సత్యనారాయణ అద్దెకు కూడా ఇచ్చినట్టు తెలిసింది. పై అంతస్తులో ఫ్లోరింగ్ జరుగుతూ ఉండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులతో పాటుగా గాయపడిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ఆ 5-6 అంతస్తులు పడిపోయింది. అందులో లేబర్ ఉన్నారంటున్నారు. ఉన్నారా లేరా తెలియదు. కొంతమంది అంటారు ఈరోజు 2 ఫ్యామిలీస్ వచ్చేరినాయి అంటారు. కొంతమంది ఇంతకు మొదలే 10-20 మంది ఉన్నారని చెప్పి అంటారు. కాబట్టి ఈ డిబ్రీస్ మొత్తం తీసేస్తే స్లాబ్స్ అన్నీ ఎత్తితే కానీ ప్రజలు ఉన్నది లేనిది తెలుస్తుంది. కార్మికులు ఉన్నారా లేరా అనేది దాని మీద ఇప్పుడు చేస్తున్నారు, లిఫ్ట్ చేస్తున్నారు. అభినయం చేసిన తర్వాత సమాచారం తెలుస్తుంది. దృష్టికి ఎన్నిటికీ ఈ విషయం తెలిసింది వెంటనే? ఎప్పుడు మాకు ఒక పెళ్లిలో ఉన్నాం, తెలవగానే వచ్చేసినాం. వీడికి ఒక ఫంక్షన్లో ఉంటే ఇట్లా 7 అంతస్తుల బిల్డింగ్ పడిపోయింది, 7 చచ్చిపోయిందని సమాచారం వచ్చింది. పరిస్థితులు చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యంగా కనిపించడం, అంటే పర్మిషన్ ఉందని భావించాలా లేదంటే వితౌట్ పర్మిషన్? ఇక అది పర్మిషన్ ఉందా లేదా ఇప్పుడు ఎంక్వైరీ చేయాలా, చేసి మొదలైతే డిబ్రీస్ తీసేద్దాం. తర్వాత పర్మిషన్ ఉందా లేదా, లేకుంటే ఏం యాక్షన్ తీసుకోవాలి, అవన్నీ కూడా చట్టపరంగా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. అది బిల్డింగ్ కొత్తదా, ఇప్పుడే కడుతున్నారు. ఇంకెవరు అంటే కార్మికులు ఉన్నారని సమాచారం ఉంది. అది నిజమో కాదో మరి తీస్తే తెలుస్తుంది. ఎమర్జెన్సీస్ ఉన్నాయి, అంబులెన్స్లు అయితే అలర్ట్ చేశారు అన్ని. కానీ ఇంకా ఎంతమంది ఉన్నారనేది మాత్రం ఇంకా మాకు పూర్తిగా తెలియదు. మేము వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళకు సహాయం అందించడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ అంబులెన్స్లు ఉన్నాయి సార్? ఇప్పుడు మొత్తం 5 అంబులెన్స్లు వచ్చేసినాయి, 108లు. ఇంకా మిగతా ప్రైవేట్ అంబులెన్స్లు కూడా ఉన్నాయి. కానీ 108లు మాత్రం దాదాపు ఒక 5-6 అంబులెన్స్లు వచ్చేసినాయి ఆల్రెడీ. ఒక 10 నుండి 20 వరకు అంబులెన్స్లు వచ్చినాయి. అన్ని కలిసి వచ్చినాయి, అన్ని కలిపి ఉన్నాయండి. మీకంటే మామూలుగా పోలీసు వాళ్ళు ఏమైనా చెప్తున్నారు ఎంతవరకు ఉండే అవకాశం ఉందని? మాకు ఉదయం వరకు ఇక్కడ బిల్డింగ్ మొత్తం డిస్మెంట్లింగ్ అయిపోయిన వరకు ఉండమని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉంటారని వాళ్ళ ఎస్టిమేషన్ అంటే ఎక్స్పెక్టేషన్ ఏం చెప్పలేదు సార్, మాకైతే ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఎంతమంది ఉంటే అంతమంది సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇక్కడ మీకు ఎన్నింటికి వచ్చింది సార్ ఇన్ఫర్మేషన్? పోలీసులు ఇస్తే వచ్చిందా లేదంటే డైరెక్ట్ రావడం? ఇక్కడ ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బిల్డింగ్ కొలాప్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చింది. మీకు ఇన్ఫర్మేషన్ మాకు వచ్చి ఒక 9:30 ఆ టైంలో. బోలే అమ్మా, 6 మంత్ నుంచి నడుస్తుంది. ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ? ఇది 5 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. ఇంకా లోపల అందులో చిన్న పిల్లలు ఉన్నారు సార్. ఎన్ని అంతస్తులు అమ్మా? 7. ఎంతమంది పిల్లలు ఉంటారు అక్కడ? ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయి? 5 ఫ్యామిలీస్. ఏ టైంలో జరిగింది ఇక్కడ? 8:30 చెప్పమ్మా. 9కి జరిగింది సార్. 9 o'clockకి సౌండ్ చాలా పెద్దగా సౌండ్ వచ్చింది. ఇక్కడ ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్ సౌండ్ ఏమో అనుకున్నాం మేము. సడన్గా ఇంట్లో నుంచి అందరు హడావిడిగా చాలా లొల్లి, ఇక్కడ చాలా గజిబిజిగా అయిపోయింది. ఆ తర్వాత ఏమో వచ్చి చూసేసరికంటే మొత్తం కూలిపోయింది. ఇవి ఇక్కడ ఇటు సైడ్ బిల్డింగ్ వాళ్ళనేమో ఇట్లా చీరలతో పాటు కట్టి తీయడం కానీ అలా పైన ఉన్న వాళ్ళని తీశారు. అలా ఇటు సైడ్ అందులో నుంచి కదా సార్, ఇటు సైడ్ ముందున్న దాంట్లో అది కదిలిపోయింది కాబట్టి దానిలో నుంచి అది కూడా పడిపోయే అవకాశం ఉందనేసి దాంట్లో నుంచి తీసేసారు. ఎఫెక్ట్ అయిపోయింది సార్ మొత్తం. సాక్షితో నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు సార్ విందాం. నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే నీలిమ గారు, చెప్పండి.
మీరు ఆ ఘటనా స్థలానికి వెళ్ళారా? అక్కడ నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన పరిస్థితి చూస్తున్నాం. గతంలో వర్షాలు పడినప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలకు సంబంధించి అనేది దాని మీద మాత్రం ఉపేక్షించేది లేదమ్మా. సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. కాకపోతే ఇవాళ మరి దానికి ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి అన్ని హాస్పిటల్కి సంబంధించిన అంబులెన్స్ కానీ, పోలీసు కానీ, ఆ గ్యాస్ కట్టర్స్ కానీ ఈ మిషనరీ తీసుకొచ్చి వీలైనంత తొందరగా శిథిలాల కింద ఉన్న వాళ్ళను ఏ రకంగా తొలగియాలన్న దాని మీద వివిధ సెక్టర్స్ లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ మా దగ్గర పట్ల ఉన్న కార్పొరేటర్స్ ఎమ్మెల్యేలను కూడా కోఆర్డినేట్ చేయడం జరిగిందమ్మా. మేము కూడా దీని కోఆర్డినేషన్ లో ఉన్నాం, దరిదాపుల్లో ఉన్నాం. మా డిప్యూటీ మేయర్ గారు, మరి పోలీస్ కమిషనర్ గారు ఆల్రెడీ అక్కడికి ఘటనా స్థలానికి కూడా చేరుకోవడం జరిగింది సహాయక చర్యల్లో మరి భాగంగా. మరి దీనికి ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో మన పూర్తి స్థాయిలో దీని బాధ్యులు ఎవరు, దీనికి సంబంధించిన ఎంతమంది శిథిలాలకు ఏందనేది చెప్పగలుగుతాం. ఈ విధంగా నిర్మాణంలో ఉన్న భవనాలు కూలిపోవటం చూస్తున్నాం. గతంలో కూడా ఈ విధమైన ఘటన జరిగింది. ఇలాంటివి ఎందుకు పునరావృతం అవుతూ ఉన్నాయి? దీనికి సంబంధించి నార్మల్గా టౌన్ ప్లానింగ్ అధికారులు పర్మిషన్స్ తీసుకునే ఇవన్నీ జరుగుతున్నాయంటారా, లేకపోతే ఈ ఘటనని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే కొంతమంది టౌన్ ప్లానింగ్ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొని కూడా దాన్ని ఉల్లంఘించి ఇంకో రకంగా కడతారు. ఇలా 5 ఫ్లోర్లు తీసుకొని 7 ఫ్లోర్లు కడతారు. ఇలా 3 ఫ్లోర్లు తీసుకొని 5 ఫ్లోర్లు కట్టేటి కూడా కొంత మరి అధికారుల కళ్ళు కప్పి కట్టేటి ఉంటాయి, కొంత అధికారులను మరి ఇలా మభ్యపెట్టి కూడా కప్పేటి ఉంటాయి. వీటన్నిటి విషయంలో కూడా గతంలో మరి ఎన్నో బిల్డింగ్స్ కూల్చివేతలు కూడా చేయడం జరిగింది, ఎంతో మంది మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అయినా కూడా ఏదో ఒక మూల ఇట్లాంటి సంఘటన జరగడం, మరి సంఘటన నాణ్యత లోపించడం, దానికి సంబంధించిన సేఫ్టీ తీసుకోకపోవడం, మరి అమాయకమైన ఇలా ఇట్లాంటి పొట్ట చేత పట్టుకొని పాపం కూలి కొరకు వచ్చిన లేబరు ఇలా చనిపోవడం, దీని బాధితులు కావడం చాలా మరి ఈ రకంగా ఉన్న వాటి మీద చర్యలు తీసుకుంటుంటే కూడా ఈ రకంగా ఇంకా కఠిన చర్యలు ఏ రకంగా తీసుకోలేదనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీలైతే ఏదైనా మరి దీన్ని ఇంకా మ్యాండేట్ ఏదైనా రూల్స్ చేంజ్ చేసి ఇంకేమైనా ముందుకు పోవాలనేది కూడా మరి ఇలా స్టేట్ గవర్నమెంట్ దృష్టి కూడా ప్రయత్నం చేస్తాం. అలాగే చూసుకుంటే 2 నెలల క్రితం కూడా ఫిల్మ్ నగర్లో కల్చరల్ సొసైటీ భవనం కూలింది. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. మరి కూలిన తరువాత మళ్ళీ వాళ్ళు ఆ అధికారులు ఎవరైతే ఆ బిల్డింగ్ సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని రీకన్స్ట్రక్షన్ చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. మరి ఇలాంటి ఘటనలు మరి నీల్మ గారు ఇలా అక్కడ కార్మికులు ఏదో ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళు క్లబ్ నడపడానికి పర్మిషన్ తెచ్చారు తప్పితే బిల్డింగ్ మళ్ళా సేమ్ కూలిపోయిన పోర్టుకో రికన్స్ట్రక్ట్ చేసిన పర్మిషన్ మేము ఇవ్వలేదు, వాళ్ళు తెచ్చుకోలేదు. దానికి సంబంధించి వాళ్ళు ఇంకా అప్లై కూడా చేయలేదమ్మా. అట్లాంటి మేము ఇంకా అనుమతులు ఏమి ఇవ్వలేదు. ఈ వీటి విషయంలో ఒక క్లబ్ తెచ్చుకున్నప్పటికీ కూడా రామ్మోహన్ గారు రీకన్స్ట్రక్షన్ కి మళ్ళీ అనుమతి పర్మిషన్ తెచ్చుకున్నట్టే కదండి? రీకన్స్ట్రక్షన్ కాదమ్మా, క్లబ్ నడపడానికి తెచ్చుకున్నారు. ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడడానికి కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి ఏదో ఒక మూల కొంత మనం ప్రికాషన్ తీసుకున్నప్పటికీ మరి పెద్ద సిటీ కాబట్టి ఒక మూల తీసుకుంటే ఇంకో మూల ఇట్లాంటివి వస్తున్నాయి. వీటి మీద సమూలంగా ఇట్లాంటివి రాకుండా ఉండడానికి, వీటి మీద ఏదైనా ఉంటే ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి మరి ఇలా లూప్ హోల్స్ కూడా ఉపయోగించుకొని ఇట్లా చేయకుండా ఉండడానికి కూడా ఎట్లా అనేది మేము సీరియస్ గా ఈ మధ్య కాలంలో మరి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినాం. గౌరవ మంత్రి గారికి మరి స్టేట్ గవర్నమెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగిందమ్మా. కొద్ది రోజుల్లో వీటి మీద కూడా ఏదైనా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏ రకంగా ఏందనేది కూడా కొంత ప్రేమగా అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు బాధితులకు సంబంధించి వారికి ఎలాంటి నష్టపరిహారం కానీ లేకపోతే వాళ్ళకి ఎలాంటి సహాయ చర్యలు ఇప్పుడు అందుతున్నాయి? వాళ్ళకి ఏ విధంగా మీరు సహాయం చేయబోతున్నారు ప్రభుత్వం నుంచి? ఇప్పుడు హాస్పిటల్ కి సంబంధించిన ఏది ఉన్నా కూడా మరి ఇలా ఎక్కడ అది ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా దగ్గరుండి ట్రీట్మెంట్ కి సంబంధించి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. అదే కాకుండా ఇప్పుడు చనిపోయిన వారికి మరి ఇలా జిహెచ్ఎంసీ నుంచి కానీ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఒకవేళ భవన నిర్మాణ కార్మికులు అయితే లేబర్ శాఖ నుంచి కానీ ఎవరెవరు ఎంత రావాలి ఏంటనేది కోఆర్డినేట్ చేస్తున్నాం. మరి దానికి సంబంధించిన ఎక్స్గ్రేషియా కానీ హాస్పిటల్కి సంబంధించిన మరి దానికి ట్రీట్మెంట్ కానీ అవన్నీ కూడా చూసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు ఈ శిథిలాల కింద చిక్కుకున్న వారు కార్మికులుగా గుర్తించారు. అయితే మరి ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందండి? పోలీసులు ఏమన్నా చెప్పారా? లేదమ్మా, ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కొంత మనకు వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే జరగడం సహాయక చర్యలనే బిజీ ఉండడం వల్ల వాటి మీద చేయలేదు. అవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించి సంఘటనా స్థలం నుండి మా కరెస్పాండెంట్ ప్రదీప్ మరింత సమాచారం అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ప్రస్తుతం సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఎవరినైనా బయటకు ఇప్పటి వరకు తీసారా? రక్షించే ప్రయత్నం ఏమైనా చేశారా? ప్రస్తుతం పరిస్థితి ఏంటి?
నీలిమ 9 గంటల ప్రాంతంలో ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఈ బిల్డింగ్ ప్రస్తుతం మన స్పాట్లో ఉన్నాం. ఇదే బిల్డింగ్ కుప్పకూలడం జరిగింది ఒకేసారిగా. దానికి సంబంధించి దాదాపుగా 11 గంటల ప్రాంతంలో సహాయక చర్యలు ప్రారంభమయ్యి 2 భారీ హిటాచీ వెహికల్స్తోనే వీటికి సంబంధించి శిథిలాలు తొలగించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మన కెమెరాలో ప్రత్యక్షంగా చూడొచ్చు. 7 అంతస్తుల బిల్డింగ్ సంబంధించి స్టెప్ బై స్టెప్గా మొత్తంగా వాటికి సంబంధించిన ఫ్లోర్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన ఒక్కదాని వెనుక మిద్దె ఏదైతే బిల్డింగ్ సంబంధించిన మిద్దెలు ఉంటాయో బిల్డింగ్ సంబంధించి ఒక్కొక్కటి 1, 2, 3, 4, 5, 6, 7 చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఇవన్నీ ఒక్కసారిగా కుప్పకూలడంతో కింద సెల్లార్లో ఉంటున్న నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందులో చిక్కుకున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు దాదాపుగా 6 ఫ్యామిలీలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. ఏదైతే నిర్మాణానికి సంబంధించిన ఫ్యామిలీలు నివాసం ఉంటున్నాయి అందులో ఒకటి ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఒక ఫ్యామిలీ భార్య భర్తతో పాటు ఒక బాబు ఉన్నట్టుగా, అదేవిధంగా మిగిలిన వాళ్ళకి సంబంధించి 5 కుటుంబాలకు సంబంధించి మొత్తం 11 మంది ఉంటున్నారు. 5 పురుషులు 5 మహిళలతో పాటు ఒక పాప కూడా నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి నిర్మాణాల శిథిలాల తొలగింపు సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి కొనసాగుతున్నాయి. ఈ సెల్లార్కి సంబంధించి కొద్దిసేపటికి ఇప్పుడు ప్రస్తుతానికి మన కెమెరాలో కనబడుతున్న వైపుగా ఒక సెల్లార్కి సంబంధించి కనబడడంతో అందులోకి వెళ్ళి లోపలికి వెళ్ళే మార్గం ఏదైనా ఉందా అన్న దానిపైన సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృషి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ సహాయక చర్యల కోసం రంగంలోకి దిగడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు కొనసాగిస్తున్నారో మట్టి తొలగింపు కార్యక్రమాలకు సంబంధించి అక్కడే సెల్లార్ లోపలికి ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. దానిని మెల్లమెల్లిగా అడ్డుగా ఉన్న అటు మట్టి కానీ అదేవిధంగా ఇటు బిల్డింగ్ సంబంధించిన అటు ఇటుక పిల్లలు లాంటి సంబంధించివన్నీ తొలగిస్తూ లోపలికి వెళ్ళొచ్చా అనే దానికి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా పెద్ద సంఖ్యలో అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగడం జరిగింది. దాంతోపాటు ఇతరత్ర రెస్క్యూ సంబంధించిన టీంలు కూడా రంగంలో దిగాయి. ముఖ్యంగా పోలీస్ విభాగానికి సంబంధించి చాలా పెద్ద సంఖ్యలో పోలీసులను సహాయక చర్యల కోసం ఇక్కడికి తరలించడం జరిగింది. సైబరాబాద్ సిపి ఆధ్వర్యంలో ఇప్పటికే కొనసాగుతున్న చర్యలతో పాటు మరింత అదనంగా మరొక 3 బలగాలను కూడా ఇక్కడికి పంపిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం తరఫున అటు నాయని నరసింహారెడ్డితో పాటు నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతానికి ఇక్కడ నిర్మాణంలో ఉండడంలో భాగంగా అటు సంపు కార్యక్రమాలు కానీ అదేవిధంగా వాష్ బేసిన్ లాంటి అన్నీ కూడా చెల్లా చెదురైన వివర దృశ్యాలను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మొత్తంగా ఒకటి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఫ్లోర్ ఏ విధంగా ఇట్లా కుప్ప కూలిపోయింది చాలా ప్రత్యక్షంగా కనబడుతుంది. మనకు పైవైపున ఉన్న ఏదైతే పక్కనే ఉన్న చాలా భారీ సైట్ నిర్మాణాలు ఉన్న దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ సంబంధించిన ఆ యంత్రాన్ని కూడా పరిశీలిస్తున్నాం. దాని సహాయంతో కూడా ఇక్కడ ఉన్న శిథిలాలను తొలగించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెనకాల నిర్మాణంలో ఉన్న భవనం సంబంధించి చాలా లోతుగా సెల్లార్ ఏదైతే మట్టి తీస్తున్న నేపథ్యంలో దానివల్లనే ఈ బిల్డింగ్ కూలినట్లుగా కుప్పకూలినట్లుగా స్థానికులు చెప్తున్నారు. దాదాపుగా 4 సంవత్సరాలుగా ఈ నిర్మాణం సంబంధించి కొనసాగుతున్నాయి. స్థానికులు కూడా చాలా పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున ఇక్కడ నాయని నరసింహారెడ్డి అదేవిధంగా హోమ్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డి పద్మారావు సంబంధించి చాలా మనం కెమెరాలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆయన అడుగడుగున అక్కడ సహాయక చర్యలను సమీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. స్థానిక ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ కూడా ఇక్కడే ఉండి సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ప్రభుత్వం తరఫున ప్రదీప్ దయచేసి లైన్లో ఉండండి. The families may not be there, but the residents and the neighbors are saying that some coolies, the daily wage workers, were there. They must have been there under the debris. That is the right now assumption. So if once we remove the debris, then only we'll come to know. How many people? No, that is difficult to say now because no body has been recovered so far, and whether people are there or not, once debris is cleared only we'll know. It's a 7-story building or 5-story building? Yeah. They are saying it is 5-story, but by visuals, it appears more than that. More than that. Sir, what measures have been taken from GHMC and administration? Right now, immediately, fire, police, National Disaster Response Force, and GHMC, and all engineering staff, the entire administration is here, and all of them are together with convergence. We are trying to remove the debris. Sir, this last question. It's not happened first time in GHMC area or Hyderabad. What is your reaction after this? It is very unfortunate. The builder and the contractors and the site supervisors, everybody should take utmost precautions. In fact, we have been training them, and those who are interested, they have to employ skilled people, and the engineers and site engineers also, we are importing training at National Academy of Construction and also JNTU after a few unfortunate incidents in the rainy season. Thank you. Thank you very much, sir. ప్రదీప్
ఇప్పుడే జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా మాట్లాడారు. సహాయక చర్యలు కొనసాగుతున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జీహెచ్ఎంసీ, అదేవిధంగా పోలీసులు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పి. అయితే ముఖ్యంగా కార్మికులు అసలు ఏ ఫ్లోర్లో ఉన్నారు, ఏ ఫ్లోర్లో వాళ్ళు నివాసం ఉండేవారు, పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళని ఎంతసేపులోగా బయటకు తీసే ఛాన్స్ ఉందంటారు? నీలిమ, కార్మికులు మొత్తం 6 కుటుంబాలుగా భావిస్తున్న కార్మికులకు సంబంధించి అందరూ కూడా సెల్లార్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 9 నుండి 9:30 గంటల ప్రాంతంలో ఈ భవనం కూలిపడుందని అందరూ ఇక్కడే కిందగా ఉన్నట్టుగా తెలుస్తున్న స్థానికంగా ఉన్న సమాచారం మేరకు ఒక ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఫ్యామిలీతో పాటు స్థానికంగా 5గురు, మొత్తం 14 మంది ఈ నిర్మాణం సంబంధించి నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వాళ్ళంతా కూలిపోయిన టైంలో ఇక్కడే ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇక్కడ సెల్లార్ సంబంధించి గుర్తించడంతో సెల్లార్ ద్వారా వాళ్ళని ఏమైనా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందా అన్నది అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృషి చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఇతర రెస్క్యూ టీంకు కోసం ఇక్కడ సహాయక చర్యల కోసం వచ్చిన సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ బయటి వాళ్ళని ఎవరిని ఇటువైపు రాకుండా ఎలాంటి ఆటంకం కలగకుండా నిరంతరం ఏదైతే వీలైనంత త్వరితగతిన పూర్తి స్థాయిలో శిథిలాలను తొలగించి ఎవరైనా ఉన్నారో వాళ్ళని బయటకు వచ్చే విధంగా అది పూర్తి స్థాయిలో వారిని వీలైనంత లాస్ట్ మినిట్ వరకు వాళ్ళని రక్షించే విధంగా సహాయక చర్యలకు సంబంధించి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ మంత్రులు పూర్తిగా దాదాపుగా 3 మంత్రులు ఇక్కడ చేరుకొని సమీక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ కూడా ఇక్కడ స్థానికంగా వచ్చి ఈ సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఈ 14 మంది ఎవరైతే ఇక్కడ ఉన్నారని చెప్తున్నారో అందులో 2 పిల్లలు ఉన్నట్లుగా కూడా ఇప్పటివరకు సమాచారం తెలుస్తుంది. 7 అంతస్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపుగా నిర్మాణం పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో అందులో ఏర్పాటు చేసిన అటు టైల్స్ కానీ అన్ని సంబంధించి అన్ని వాటిని కూడా ఏదైతే అటు అన్నీ కూడా చెల్లాచెదురైన పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది నివాసం ఉంటున్న వాళ్ళకి సంబంధించిన పరికరాలు సామాన్లు కూడా పూర్తి స్థాయిలో చెల్లాచెదురైన పరిస్థితులు ఉన్నాయి. అయితే సీఎం తరఫున పూర్తి స్థాయిలో ఆదేశాలు ఉండడంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలను సహాయక చర్యలను త్వరితగతిన కొనసాగించేలాగా వ్యవహరిస్తున్నట్లుగా చెప్తున్నారు. ఒక్కసారి సార్ దీనికి సంబంధించి ప్రస్తుతం మనకి ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నారు. దీనికి సంబంధించి సార్ ఇప్పటివరకు ఎలాంటి పరిస్థితులు అంటే ఇంకేం లేదు, అదే ప్రయత్నం చేస్తున్నారు. లోపలికి ఏమన్నా గ్యాప్ దొరికితే లోపలికి ఏదైనా ఉంటే వాళ్ళని ఏమైనా బయటకు తీసే ప్రయత్నం జరుగుతూ ఉంది, కానీ ఇంకా గ్యాప్ క్లారిటీ దొరకలేదు ఇక్కడ. ఇప్పుడు ఎవరెవరు తరఫున ఎన్డీఆర్ఎఫ్ సీఎం గారి నుండి కూడా అంటే ఇది కంప్లీట్ అయిపోయి దీని క్లారిటీ తీసుకుని దానికి అక్కడ మీరు అక్కడనే ఉండాలని చెప్పి మాకు సీఎం గారితో డైరెక్షన్స్ వచ్చినాయి. ఆ ప్రయత్నం చేస్తాము. ఏదైనా గ్యాప్ దొరికితే కనీసం వాళ్ళ లోపలికి ఎవరైనా పోయి వాళ్ళు ఎవరు ఉన్నారా ఏం సంగతి చేసుకొని వాళ్ళని బయటికి తీసేదానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎన్డీఆర్ఎల్ కూడా వచ్చి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక గంట కానీ మనకు క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. 1 అవర్ పట్టేటట్టు కనిపిస్తుంది అక్కడ పరిస్థితి వస్తే. ఇంకా జిహెచ్ఎంసీ తరఫున కూడా మీకు ఎలాంటి మా ఎంప్లాయీస్ అంతా ఉన్నారు ఇక్కడ. సిఐ కాడి నుంచి అందరూ వచ్చేసారు. వెహికల్ తెప్పించాడు, బయట పెట్టినాము. ఇదంతా మన ఇమీడియట్ ఆ వెహికల్స్ కూడా ఇళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. ఇలా వెహికల్ కూడా రాలేని పరిస్థితుల్లో ఇంత పెద్ద నిర్మాణం జరుగుతుంది. ఇంకా అది టైం మాట్లాడడం సరికాకపోతే ఇప్పుడు వద్దులే. ఇప్పుడు ఏ విధమైన చర్యలు ఉంటాయి సార్? ఖచ్చితంగా రేపు దీని క్లారిటీ వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ అఫీషియల్ ఉంటే తప్పే వరుతున్నా కానీ వాళ్ళ మీద యాక్టివిటీస్ మాత్రం పోవడం జరుగుతుంది. ఎవరిని ఉపేక్షించే పరిస్థితి మాత్రం ఉండదు. ఇప్పుడు మేము తీసిన మట్టిని లిఫ్ట్ చేద్దామంటే వెహికల్ వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ ఇంత పెద్ద నిర్మాణం చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నా ఏం సంగతి అర్థం కదా. ఇక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది సార్, ఇంత పెద్ద స్థాయిలో డిబ్రీస్ ఉన్నాయి, వీటిని పంపించడానికి కనీసానికి ఖాళీ అవకాశం లేదు. వెహికల్ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్స్ అని తెప్పించి బయట ఉన్నాయి, రెడీ ఉన్నాయి. మనకు ఉన్న జిహెచ్ఎంసీ ఉన్న వెహికల్స్ అని తెప్పించడం జరిగింది, కానీ అవి లోపలికి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ డెబ్రీస్ రిమూవ్ చేద్దామంటే కుటుంబాలకు సంబంధించి కూడా సార్ దాదాపు 6 ఫ్యామిలీలు అంటున్నారు ఒక ఛత్తీస్గఢ్. వాటికి సహాయం వాళ్ళని ఏ విధంగా లేదు, అది ఏమీ క్లారిటీ లేదు మనకు. అది 15 మంది అంటారు. ఇట్లా ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారు అంటే ఇంకెవరైనా ప్రాణాలతో బతికి ఉన్నారో లేరో చనిపోయినరా వాళ్ళు ఏమైనా సేఫ్లు ఉన్నారో ఏమీ అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేసే ఉంటుంది, వాళ్ళకి అన్ని విధాలు ఆదుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా బ్రతికి ఉండి ఇంకేమైనా అయిందనుకో వాళ్ళకు మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళని బాగు చేయించే బాధ్యత మాత్రం మా ప్రభుత్వం పైన ఉంటుంది. ఖచ్చితంగా ఆ పని మాత్రం చేస్తాం. మీరే అన్నారు అంటే కనీసానికి శిథిలాలను పంపించే పరిస్థితి కూడా ఎలాంటి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడే ఎన్డీఆర్ఎల్ కూడా వచ్చారు, మా జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నది, ఫైర్ సంబంధించిన సిబ్బంది ఉన్నారు. ఒక గ్యాప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ.
ఆ గ్యాప్ తీసి ఎవరో ఒకరు లోపల పోతే కానీ మనకు పరిస్థితి క్లారిటీ రాదు. దీనికి సంబంధించి ఈ శిథిలాలను పంపేయడానికి కనీసానికి వాహనాలు కూడా లోపల వచ్చే పరిస్థితి లేదన్నారుగా. ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు ఆల్టర్నేటివ్ అంటే ఈ మట్టిని తీసేసి ఈ పక్కన పోయించామని చూస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడు కొద్దిసేపు అక్కడ చూస్తాము, ఆ గ్యాప్ గిట్ ఒకవేళ కనిపించలేదు, లోపల పోయే పరిస్థితి లేదు, అప్పుడు ఇదే జేసీబీ తోటి తీసిన డెబ్రీస్ అని ఈ పక్కకు చేస్తే దీని మీద వెయిట్ తగ్గుతుంది ఈ స్లాబ్ మీద. ఇప్పుడు వచ్చిన భయం అంటే ఏంటంటే ఈ స్లాబ్ మీద మొత్తం ఆ వెయిట్ అంతా ఉన్నది. ఇప్పుడు మనకు కనిపించే వెయిట్ అంతా ఆ వెయిట్ తగ్గిస్తే దీనికి మనం కింద సపోర్ట్ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ ఇది కోలింది, పక్కన బిల్డింగ్ కూడా దాదాపుగా కూలే దశకు వచ్చింది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి సంబంధించి ఏ విధమైన అంటే మాకు తెలిసి ఆ పక్క ఉన్న బిల్డింగ్ ఇది 2 డ్యామేజ్ అయినాయి. ఇదేమో టోటల్ పడిపోవడం జరిగింది. అదేమో ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది, దాని పిల్లర్ అని కూడా క్రాక్ అయినాయి. అవి వాళ్ళని కూడా బయటకు దించేసాము. ముందు వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసామని ముందు ఆ లోపల పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఇక్కడ శిథిలాలను తొలగించడం, లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చేంత వరకు ఇక్కడే ఉండి సహాయక చర్యలు పరిశీలించాల్సిందిగా సీఎం తమను ఆదేశించారంటూ అటు ఎక్సైజ్ శాఖ మంత్రి చెప్తున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి ఏదైతే ఇక్కడ 7 అంతస్తుల బిల్డింగ్ సంబంధించి ఇక్కడ సెల్లార్గా భావిస్తున్నారో ఆ సెల్లార్ కింద నుండి లోపలికి వెళ్ళి లోపల ఏ 5 ఫ్యామిలీలు 6 ఫ్యామిలీలు ఏదైతే ఉన్నాయని భావిస్తున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇంకా చివరి క్షణం వరకు వాళ్ళని రక్షించడం, వీలైనంత త్వరగా వాళ్ళని ఇచ్చే విధంగా మా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో అటు ఎన్డీఆర్ఎఫ్ కానీ అదేవిధంగా జీహెచ్ఎంసీ సమన్వయంతో పాటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో తమకు సహకారం అందిస్తున్నట్లుగా మంత్రి చెప్తున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా పరిశీలిస్తున్నారు. అయితే చాలా కీలకమైన వ్యాఖ్య కూడా ఒకటి చేయడం జరిగింది. ఏదైతే ఈ శిథిలాలను తొలగించే శిథిలాలు ఉన్నాయో వీటిని బయటికి పంపించేందుకు కనీసానికి ఇతర వాహనాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. చాలా పెద్ద సంఖ్యలో అటు లారీలను కానీ టిప్పర్లను కూడా తెప్పించడం జరిగింది. ఇక్కడ పెద్ద వాహనాలుగా ఉన్న హిటాచీలకు సంబంధించి ఇక్కడ శిథిలాలను తొలగిస్తున్నారు. వాటికి సంబంధించి తొలగించిన ఆ శిథిలాలను సంబంధించి పంపేయడానికి వాహనాలు ఇక్కడికి లోపలికి వచ్చే పరిస్థితి లేదు. మరి ఇంత ఇరుకు గల్లీలలో ఇంత పెద్ద 7 అంతస్తులు 8 అంతస్తులు అంటున్నారో వీటికి ఎలాంటి పర్మిషన్లు వచ్చాయనేది పూర్తి స్థాయిలో తేలాల్సి ఉంది. అదేవిధంగా దాదాపుగా రక్షించేందుకే కృషి చేస్తున్నాం. వాళ్ళకి సంబంధించి ఆ రకమైన అన్ని రకాల సహాయ చర్యలు ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ప్రమాదం చోటు చేసుకొని ఆసుపత్రి అయినా కూడా వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో ఆదుకుంటామంటూ ఇటు తెలంగాణ సంబంధించిన మంత్రులు తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రదీప్.